హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు బ్యూటిఫుల్ సీనరీ అనమాట. అలాగే బ్యూటిఫుల్ లేడీ కూడా. చూడండి ఫ్రెండ్స్, హౌస్ అనమాట. హౌస్ నేను ఇల్లు ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, బ్యూటిఫుల్ లేడీ అనమాట. చూడండి, బిందె పట్టుకొని వాటర్ తెచ్చుకొని వెళ్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా అనమాట. చూడండి, బ్యూటిఫుల్ లేడీ. చూడండి ఫ్రెండ్స్, నేను ఫేస్ డ్రా చేస్తున్నాను. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా బిగినర్స్ కానీ, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. చూడండి, ఫేస్ అనమాట. ఫేస్ వేసి తర్వాత బాడీ స్ట్రెచ్చర్ వేస్తున్నాను. నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చక్కగా వస్తుంది. చెయ్యి వేస్తున్నాను. అలాగే బిందె అంటే కుండలాగా అనమాట. పల్లెటూరులో కుండ కానీ బిందె కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే మట్టి కుండలాగా అన్నట్టు మట్టి బ్రౌన్ కలర్ వాడాను అనమాట. కలర్ కూడా చెయ్యి అనమాట ముందుకు వేసినట్లుగా అనమాట. అలాగే మంచి సీనరీ ఫ్రెండ్స్. అంటే పక్కన వాటరు, చెరువు, అలాగే వాటర్లో తామర పూలు ఉన్నట్లుగా కూడా వేశాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి అనమాట, బ్యూటిఫుల్ లేడీ. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో శారీ అనమాట. శారీకి కుచ్చుళ్ళు వేసి క్యాజువల్గా నడుచుకుంటూ వస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. కుండలో నీళ్లు పట్టుకొని వస్తున్నట్లుగా అనమాట. చూడండి, నేను ఎలా అయితే వేశానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. అలాగే చూడండి, అంతా కొబ్బరి చెట్లు, అలాగే చెట్లు అనమాట. అంతా గ్రీనరీగా ఉండేటట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, చెట్లు అనమాట. చూడండి, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, అలాగే కొబ్బరి చెట్లు కూడా వేశాను ఫ్రెండ్స్. 2 కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు ఉన్నట్లుగా కూడా వేశాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట. మనకి పల్లెటూరులో ఇలాంటి చక్కటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పచ్చదనానికి చిహ్నంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే చూడండి, కొబ్బరి చెట్లు అనమాట. 2 కొబ్బరి చెట్లు లాగా వేశాను. అలాగే దారి కూడా మనకి గ్రీనరీగా ఉండేటట్లుగా గ్రీన్ కలరే వాడాను అనమాట. అలాగే వాటర్కి స్కై బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి చెట్లు. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లు అంటే మనకి వంపుగా వేయాలి. కొంచెం వంపుగా అన్నమాట. ఆకులు కిందకి పడుతున్నట్లుగా అన్నమాట వంపుగా వేయాలి. నేను ఎలా అయితే వేస్తున్నానో ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అలాగే పక్కన కూడా వేరు చెట్లు ఉన్నట్లుగా వేసానన్నమాట. అలాగే అటు ఇటు నడిచే దారికి మనకి గ్రాస్ ఉన్నట్లుగా వేశాను. అలాగే రాళ్ల కుప్ప, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వేస్తున్నానో ఇంటి ముందు కొంచెం రాళ్ల కుప్ప ఉన్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు వేయాలనిపించే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. అంటే అందంగా ఉంటుందని వేశాను అనమాట. కొంచెం రాళ్ల కుప్ప కూడా. చూడండి, అలాగే గ్రాస్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, నడిచే దారి అనమాట. అలాగే వాటర్, ఇటు సైడ్ అంతా రైట్ సైడ్ అంతా వాటర్ ఫ్రెండ్స్. వాటర్లో తామర పూలు ఉన్నట్లుగా వేశానమాట. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో బేసిగా వేశానమాట. బేసి సంఖ్యగా తామర పువ్వు వేసుకుంటా వచ్చానమాట. అందంగా ఉంటుందని, కలర్ఫుల్గా ఉంటుందని వేశాను ఫ్రెండ్స్ తామర పూలు. అలాగే చుట్టూతా మొత్తం కూడా వాటర్ అన్నట్టుగా అనమాట. అది తామర పూలు చుట్టూ వాటర్, మొత్తం వాటర్లో తామర పూలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అనమాట. అలాగే అక్కడ ఒక మందిరం లాగా వేశాను. ఇంటి వెనక ఒక మందిరం లాగా. మనకి పల్లెటూరులో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చక్కటి మందిరాలు కూడా ఉంటాయి కదా, అలా అనమాట. చూడండి, నేను సింపుల్గా వేశాను. విండో అనమాట. చెక్స్ మోడల్ లాగా వేసి నిలువు గీతల్లాగా వేశాను. అలాగే నేను ఇప్పుడు ప్రజెంట్ డ్రాయింగ్ వేసిన తర్వాత కలర్ పెయింటింగ్ వేయడానికి నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. అంటే మన చెట్టు కూడా పెంచుకోవచ్చు. నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో మనకి ఏదైనా కానీ మనకి నచ్చినట్లుగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మందిరానికి చెక్స్ మోడల్ లాగా వేసి నిలువు గీతల్లాగా మన ఇష్టం అనమాట. ఎలా అయినా వేసుకోవచ్చు, అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, అలాగే అమ్మాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి బ్యూటిఫుల్ లేడీ. బిందె పట్టుకొని, అంటే కుండ పట్టుకొని వెళ్తున్నట్లుగా అనమాట. చూడండి, సింపుల్గా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లుగా అమ్మాయి మెడలో సింపుల్గా ఒక చిన్న గొలుసులాగా వేశాను. అలాగే చేతులకి బ్యాంగిల్స్ వేశాను. కలర్స్ చూడండి ఫ్రెండ్స్, అంటే కలర్స్ వేయడానికి ముందు ఎప్పుడైనా బ్లాక్ జెల్ పెన్ కానీ, బ్లాక్ స్కెచ్ కానీ ఏదైనా డార్క్ కలర్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం వేసిన బొమ్మ హైలైట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడండి, నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను అనమాట. ఇక్కడ ప్రజెంట్ ఏదైతే వాడానో మీకు తెలియజేస్తున్నాను.
అలాగే మొత్తం గ్రాస్ ఫ్రెండ్స్, అదంతా గ్రాస్ అనమాట. నడిచే దారి పక్కనంతా సన్నటి గ్రాస్ లాగా వేసాను. అంటే గ్రాస్ వేయడానికి ఏమీ పెద్ద కష్టం కాదు ఫ్రెండ్స్. పక్కనే లైన్స్ లాగా వేసుకుంటా వెళ్ళటం, కొన్ని చిన్నవిగా వేయటం, కొన్ని పెద్దవిగా వేయటం అనమాట. చిన్నవి వేయటం, కొంచెం పెద్దవిగా వేయటం, అలా వేసి తర్వాత దాని మీద కలర్స్ వేస్తే ఇంటి ముందు కూడా చిన్న ముగ్గు వేశాను, తలుపు పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, నేను సింపుల్గా వేశాను అనమాట. హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు. చూడండి, ఎవరికైతే బిగినర్స్ కూడా ఈజీగా వేయచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నేను తప్పకుండా వేస్తాను. మీకు నచ్చిన డ్రాయింగ్స్ ఏదైనా సరే నాకు కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేయడానికే నేను ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే కొబ్బరి చెట్లు ఆకులు అన్నీ కూడా నేను డార్క్ చేసుకున్నాను అనమాట. అంటే బ్లాక్ జెల్ పెన్ పెట్టి డార్క్ చేసుకున్న తర్వాత చెట్లు అన్నీ కూడా డార్క్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసినప్పుడు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? సింపుల్గా నార్మల్గా ఉంది. బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేస్తేనే బొమ్మ చూడండి ఎంతో అందంగా కళగా బాగా డార్క్గా కనిపిస్తుంది. దీని మీద కలర్స్ వేస్తే హైలైట్గా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంటే తామర పూలు అనమాట. వాటర్లో తామర పూలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందంగా ఉంటాయి కదా. అదిగో తామర పూలకి నేను పింక్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అంటే మనకి ఎక్కువగా తామర పూలు అంటే మనకి పింక్ కలరే వస్తాయి కాబట్టి పింక్ వేశాను. మీ ఇష్టం అనమాట. మీకు వేరే కలర్స్ ఇష్టమైనా వేరే కలర్స్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడైతే నేను పింక్ కలర్ వాడాను కాబట్టి పింక్ కలర్ చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కలర్స్ అయితే మనకి తామర పూలకి పింక్ కలర్ వాడాను అనమాట. వాడి తర్వాత గ్రాస్ అన్నిటికీ కూడా గ్రీన్ వాడాను. చెట్లన్నిటికీ కూడా ఆల్మోస్ట్ గ్రీనే వాడాను ఫ్రెండ్స్. కొబ్బరి చెట్టు కాండానికి మాత్రం నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను అనమాట. అంటే నేను ఏ కలర్స్ అయితే యూజ్ చేశానో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మనకి ఆల్మోస్ట్ కాండానికి వచ్చేసి బ్రౌన్ ఉంటుంది. కొన్ని చెట్లకి చిన్న మొక్కలకైతేనేమో ఆల్మోస్ట్ మనకి గ్రీన్ కలరే ఉంటాయి అన్నమాట. అంటే మీరు మనకి న్యాచురల్ కలర్స్ ఏ అయితే ఉంటాయో ఆ కలర్స్ ఉట్టిపడే విధంగానే వేయాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా. అప్పుడే బొమ్మకి కానీ మనకి న్యాచురాలిటీ అనేది ఉట్టి పడుతుంది అనమాట. ప్రకృతి సిద్ధంగా ఏదైతే ఉన్నాయో అవి వేయటం వల్లే మనకి ఎక్కువగా అందం అనేది వస్తుందన్నమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు అలా కాకుండా వేరే కలర్స్ వేసుకోవాలన్నా అది మీ చాయిస్ అనమాట. మీరు ఏది నచ్చితే అది వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడైతే నేను ప్రకృతి సిద్ధంగా ఏదైతే కలర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అవి వేయడానికే ట్రై చేశాను ఫ్రెండ్స్. అవే వేసాను అనమాట. చూడండి, అలాగే వాటర్ అంతా కూడా నేను స్కై బ్లూ కలర్ వాడాను ఫ్రెండ్స్. అంటే మనకి వాటర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ వేసాను అనమాట. అలాగే స్కైకి కూడా స్కై బ్లూ కలరే వాడాను అనమాట ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఏ కలర్స్ అయితే వాడానో మీకు తెలియజేస్తున్నాను. చూడండి, వాటర్ అంతా కూడా స్కై బ్లూ కలర్ వేసాను అనమాట. తామర పూలు చూడండి ఫ్రెండ్, జస్ట్ తామర పూలు అలాగే స్కై బ్లూ కలర్ వేస్తేనే మనకి ఎంతో లుక్ చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ అయితే నేను వేస్తున్నాను అనమాట. కలర్స్ వేసాక మనకి ఇంకా ఎక్కువ అందంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, లుక్ అయితే మారుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి అలాగే అమ్మాయికి వచ్చేసి నేను బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వాడాను ఫ్రెండ్స్. శారీ వచ్చేసి వైలెట్ కలర్ వేసాను అనమాట. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడ వాడిన కలర్స్ అయితే నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే స్కైకి స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ వేసాను ఇక్కడ ప్రజెంట్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, అలాగే సూర్యుడికి వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. అలాగే హెయిర్కి వచ్చేసి అమ్మాయి హెయిర్కి బ్లాక్ కలర్ యూజ్ చేశాను. హెయిర్లో కూడా మనకి చాలా మోడల్స్ ఉంటాయి. చాలామంది ఈ మధ్య కలర్స్ కూడా వేస్తున్నారు, బట్ నేను బ్లాక్ కలరే న్యాచురల్ కలరే యూజ్ చేశాను అనమాట. లిప్స్కి పింక్ వేశాను, బ్లౌజ్కి పింక్ వేశాను, శారీ వైలెట్ కలర్ వేశాను అనమాట. చూడండి, చెట్లకి అలాగే కొబ్బరికాయలకి అన్నిటికీ కూడా గ్రీనే వేసాను ఫ్రెండ్స్. మనకి కొబ్బరికాయలు కూడా గ్రీన్ కలరే ఉంటాయి కాబట్టి. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, లుక్ అయితే మనకి మారుతూ చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి, అలాగే చెట్లన్నిటికీ కూడా నేను గ్రీనే వాడాను ఫ్రెండ్స్. ప్యారెట్ గ్రీన్ వాడాను అనమాట.
చూడండి ఫ్రెండ్స్, గ్రాస్కి కూడా గ్రీనే వాడాను. మనకి గ్రాస్ అంటేనే గ్రీన్ కలర్ కదా, అలాగే చెట్లు కానీ అన్నిటికీ గ్రీనే వాడాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే మారుతూ వస్తుంది, చాలా అందంగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, అంటే మనకి ఎక్కువగా ఎక్కడైనా మీకు ఖాళీ ఉన్న ప్లేస్లో ఎక్కడైనా మీకు క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా డ్రాయింగ్ వేస్తున్నాం అనుకోండి, మనకి ఎక్కువగా ఖాళీ ఉందనుకోండి, ఆ లెంత్లో మనం చెట్లు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఎక్కడైనా లెంత్ ఎక్కువగా ఉన్న ఇళ్ళ పక్కన కానీ ఎక్కువ చెట్లు ఉంటే పచ్చదనంగా చాలా అందంగా ఉంటుంది. మీకు ఖాళీ లెంత్గా అనిపిస్తే చెప్తున్నాను, లేదంటే మనకి ఇప్పుడు ఇంటి ముందు కూడా చాలా ఖాళీ ఉందనిపించి నేను రాళ్ల కుప్పలాగా వేశాను అనమాట. అది మన ఇష్టం ఫ్రెండ్స్, అందుకని నేను చెప్తున్నాను. మనకి ఖాళీ స్థలం ఉంటే ఆ ప్లేస్లో చెట్లు వేసుకోవచ్చు, లేదంటే రాళ్ల కుప్ప వేసుకోవచ్చు, లేదంటే ఇంకో డబల్ లైన్ ఇల్లు కూడా వేసుకోవచ్చు. అట్లా మన ఇష్టం అనమాట. ఏదైనా మనం ఖాళీని పూరిస్తూ ఎంతో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మనకి స్కైకి స్కై బ్లూ కలర్ వేసి చెట్లు చూడండి ఎంతో అందంగా అనిపిస్తుంది. అలాగే ఇంటి ముందు ముగ్గు వేసామన్నమాట. అలాగే రాళ్ల కుప్పకి నేను బ్లాక్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్, లైట్ బ్లాక్ కలర్ యూజ్ చేశాను. అలాగే చెట్లకి, అలాగే రోడ్డు అంతా కూడా పచ్చదనంగా ఒట్టిపడే విధంగా, అంటే పల్లెటూరులో వాతావరణం అంతా పచ్చగా ఉంటుందని నేను లైట్ గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. చూడండి, అంటే గ్రాస్ కలర్ కదా, గ్రీనే వాడాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా అందంగా అనిపించింది లుక్ అయితే. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి బ్లౌజ్ పింక్ వేశాను, పింక్ కలర్ యూజ్ చేశాను. శారీ వైలెట్ కలర్ యూజ్ చేశాను అనమాట. చూడండి, బార్డర్ వచ్చేసి కూడా నేను శారీకి సింపుల్గా ఏ డిజైన్స్ వేయలేదు ఫ్రెండ్స్, న్యాచురల్ కలర్స్ ఉంచాను అనమాట. అంటే శారీకి కూడా సింపుల్గా ఉంచాను అనమాట. బార్డరు పైన కింద లైట్ పింక్ కలర్ బార్డర్ లాగా అనమాట, 2 లైన్స్ లాగా వేసాను. చూడండి ఫ్రెండ్స్, శారీ అంటే నార్మల్గా పని చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఇది వరకు చెప్పాను కదా ఫ్రెండ్స్, పని చేసేటప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు ఎక్కువగా సింపుల్ శారీస్ వేసుకుంటారు అనమాట, తేలికపాటి. ఏదన్నా మనం పని మీద వెళ్తున్నా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నా హెవీ డిజైన్స్తో వేసుకుంటాము. ఇక్కడ కూడా అమ్మాయి వాటర్ తెస్తున్నట్లుగా కదా ఫ్రెండ్స్, అందుకని నేను హెవీ డిజైన్స్ ఏమీ వాడలేదు, సింపుల్గా వేశాను. అంటే పింక్ కలర్ బ్లౌజు, పింక్ కలరు పళ్ళు వచ్చిందనమాట, అందుకని శారీ అంతా వైలెట్ కలర్ వాడాను అనమాట. చూడండి, మనకి కొండొచ్చేసి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను. బాడీకి స్కిన్ టోన్ వేశాను, ఫేస్కి అంతా స్కిన్ టోన్ వేశాను అనమాట. చూడండి, ఇల్లు వచ్చేసి నేను ఒక ఇల్లు వచ్చేసి పింక్ వేశాను, మందిరానికి వచ్చేసి నేను ఎల్లో కలర్ అండ్ పింక్, వైలెట్ అన్ని మల్టీ కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్, హెవీగా ఉంటుందని. మీ ఇష్టం, సింపుల్గా ఒకే కలర్ వేయాలన్నా వేసుకోండి, నో ప్రాబ్లం. దర్వాజాకి బ్రౌన్గా మార్చాను అనమాట, తర్వాత రుద్ది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ముగ్గు కూడా బ్రౌన్ కలర్, మట్టి మీద వేస్తాం కాబట్టి మట్టి కలర్ లాగా యూజ్ చేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి కలర్స్ ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడ వాడినవి అయితే నేను అవి వాడాను అనమాట. రెడ్, ఎల్లో కలర్, అలాగే వైలెట్ కలర్ లాగా వేసి పింక్ కూడా వేశాను. మందిరం అంతా ఎల్లో కలర్ వేసి వైలెట్ వాడాను, పింక్ కూడా వేశాను చెక్స్ మోడల్కి. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.